ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తే, నా మీద ప్రకాశిస్తే ఏం జరుగుతుంది మనకి, మన కుటుంబాలలో? కీర్తనల గ్రంథం 44వ కీర్తన 3-4 వచనాలు చదువుతూ అలగిద్దాం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహు వారికి జయం ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, అదిగో నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసను. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేసింది. దేవుని ముఖకాంతి నా మీదికి, మీ మీదికి వస్తే ఏం జరుగుతుంది అంటే, ఆయన ముఖకాంతియే వారికి ఏం కలుగజేసింది? ఏం కలుగజేసి చెప్పండి? విజయం కలుగజేసిందంట. వారి బాహు కాదు, వారి డబ్బు కాదు, వారి తెలివితేటలు కాదు, వారి ధనం కాదు, వారికి విజయాన్ని కలిగించింది. ఎలా వచ్చింది వాళ్ళకి విజయం అంటే, వాక్యం సెలవిస్తుంది, నీ ముఖకాంతియే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు జయం పొందాలనుకుంటే అన్ని విషయాల్లో ఆత్మీయ జీవితంలో కావచ్చు, కుటుంబ పరంగా జయం పొందాలనుకుంటే, జయం రావాలనుకుంటే, నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ డబ్బు, నీ బలగము, నీ అండబలము, కండబలము, ధనబలం అవి చూసుకొని మురిచిపోవద్దు. నీకు జయం రాదు. సాతాను జయించాలనుకున్నా, ఈ లోకంలో అన్ని విషయాలు జయం రావాలంటే ఎలా వస్తుంది ఒక వ్యక్తికి జయం అంటే, నీ ముఖకాంతియే. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ముఖకాంతియే వారికి విజయం కలిగించింది. ప్రతి యుద్ధంలో నీకు జయం కలగాలంటే నీ సొంత ప్రయత్నాలు చేస్తే రాదు. నా దేవుని ముఖ కాంతి ఎవరి మీదకి వస్తుందో, ఏ సంఘం మీదకి వస్తుందో, ఏ కుటుంబం మీదకి వస్తుందో, ఏ సేవకుడి మీదకి వస్తుందో వాళ్ళు జయం పొందుతారు. సాతాను సంఖ్యలు ఏం చేయలేవు, శత్రువు ఏం చేయలేడు. అర్థమవుతుందా? దేవుని ముఖ కాంతి నీ మీదకి రాకపోతే జయం పొందలేవు. ఇశ్రాయేలు ప్రజలకి తెలిసింది ఒకే ఒక విద్య. వాళ్ళు తెలిసిన విద్య ఏంటంటే, మట్టి తెచ్చి తొక్కుతారు, ఇటుకలు చేస్తారు. అంతకు మించి వాళ్ళకి ఏమీ తెలియదు. ఇటుకలు చేసేవాళ్ళు. వాళ్ళు యుద్ధాభ్యాసం చేయాలా, యుద్ధం నేర్చుకోవాలా, కత్తిని ఎలా ఆడించాలి, ఇల్లు ఎలా ఎక్కుపెట్టి వదలాలి, ఎవరిని ఖడ్గాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. ఎప్పుడు యుద్ధం చేయలేదు. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. వాళ్ళు తెలిసింది మట్టి తొక్కడం, ఇటుకలు చేయడం. అటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళిపోతున్నారు దేవుడు చెప్పిన వాగ్దాన భూమిలోకి. వెళ్ళిపోతూ ఉంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఒకసారిగా వెనక్కి తిరిగి చూస్తే సైన్యం వస్తూ ఉంది. ఐగుప్తు సైన్యం వస్తూ ఉంది, తరుముకుంటూ వస్తుంది. ముందు సముద్రం, వెనుక సైన్యం కేకలేస్తూ ఉంటే దేవుడు ఏమండి మోషేకి సెలవిచ్చాడు, నీ చేయి చాపు, కర్ర చాపు అంటే కర్ర చాపితే సముద్రం దారిచ్చింది, రెండుగా చీలిపోయింది, సముద్రంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఒక విషయం గమనిస్తే, నిర్గమకాండము 14వ అధ్యాయం 20వ వచనం, అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించను, అది మేఘము గనుక వారికి చీకటి కలుగను, కానీ రాత్రంతా వీరికి వెలుగునిచ్చను. దేవుని స్తోత్రం కలుగును గాక. అదిగో అగ్నిస్తంభముగా దేవుడు దిగి వచ్చాడు. అగ్నిస్తంభంగా దిగి వచ్చిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజల ముందు నడుస్తున్న దేవుడు, సైన్యం వస్తుంటే భయపడిపోయేసరికి ఇశ్రాయేలు ప్రజలకు కేకలేస్తూ ఉంటే వెంటనే అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు వెనక్కి వచ్చి నిలబడ్డాడు. నిలబడితే ఐగుప్తీయులకేమో చీకటి అయింది, ఇశ్రాయేలు ప్రజలకేమో మేఘస్తంభం వెలుగునిస్తూ ఉంది. ఆ కాంతి వస్తూ ఉందండి. ఇప్పుడు తిరిగి చూస్తే ఐగుప్తులు ఒక్కరు లేరు. వాళ్ళకి యుద్ధం తెలియదు, యుద్ధం చేయలే. ఇప్పుడు శత్రువులంతా మునిగిపోయారు ఎర్ర సముద్రంలో. కత్తి పట్టలేదు, యుద్ధం చేయలేదు. ఎలా వచ్చింది జయము? జయం ఎలా వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకంటే, అగ్నిస్తంభము, దేవుడు అగ్నిస్తంభంగా దిగి వచ్చి ప్రకాశమానమైన వెలుగిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఇప్పుడు గొప్ప జయం వచ్చింది. ఇంత జయం రావడానికి కారణము ఆయన ముఖకాంతి నీ మీదకి వస్తే నీకు జయం కలుగును గాక, జయం కలుగును గాక. వాళ్ళు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. ఎవరిని మౌనంగా ఉండి దేవుని మీద ఆధారపడ్డారు. ఆ అగ్నిస్తంభం వచ్చింది, వెనక్కి వచ్చింది, ఆ కాంతి వాళ్ళ మీద పడింది, శత్రువుకు చీకటి అయిపోయింది. ఇప్పుడు గొప్ప జయం వచ్చింది. దేవుని ముఖ ప్రకాశం వలన మనకి ఏం కలుగుతుందంటే, మన కుటుంబాలలో జయం వస్తుంది. కొంతమంది జయం లేదు, కొంతమంది జయం లేక అపజయాల మధ్యలో ఉన్నారు. రోగం మీద జయం లేదు, చాలా వాటి మీద జయం లేదు వాళ్ళకి. చాలామందికి ఎప్పుడు చూసిన అపజయాలు,
పిల్లల వివాహం చేస్తే జయం లేదు, చదువుకున్న చదువుల్లో జయం లేదు, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, చేతి పనుల్లో జయం పొందలేకపోతుంది. ప్రభు అంటాడు, ఆయన ముఖకాంతి ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో నీకు జయం కలుగునుగాక, అన్నిటిని జయించుదువుగాక, అన్నిటి మీద నీకు జయం కలుగునుగాక. నా దేవుని ముఖ ప్రకాశం ఎవరి మీదకి వస్తుందో వాళ్ళకి జయం కలుగునుగాక. ఆమేన్.